గోల్డెన్ స్టోరీ టైం. కొండాపురం అనే పల్లెటూరు పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉండేది. ఆ ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో రంగయ్య, సీతమ్మ దంపతులు ఉండేవారు. రంగయ్య కల్మషం లేని మనిషి. సీతమ్మ భర్త మాటే వేదంగా బ్రతికే ఇల్లాలు. వీరికి ఒక కొడుకు రాము, కోడలు లక్ష్మి ఉన్నారు. రంగయ్య తనకున్నదంతా దారపోసి కొడుకు పెళ్లి చేశాడు. కాని పెళ్లైన కొద్ది రోజులకే కోడలు లక్ష్మి మాట విని రాము ఆస్తి పంపకాలు కావాలని గొడవకు దిగాడు. ఆ రోజు ఇంటి ఆరుబయట పెద్ద గొడవే జరిగింది. ఒరేయ్ రాము, ఉన్నది 2 ఎకరాల పొలం, ఇప్పుడు పంపకాలు అంటే ఎలారా? మమ్మల్ని ఇలా వదిలేస్తే మేము ఎలా బతుకుతాము? నాకు ఆ ఊరి పక్కన ఉన్న సారవంతమైన పొలం కావాలి. మీరు ఆ అడవి పక్కన ఉన్న రాళ్ళు రప్పలున్న పొలం చేసుకుని జీవించండి. మీకు అదే ఎక్కువ. అన్యాయం చెయ్యకురా. ఆ రాళ్ల నేలలో ఏం పండుతుంది? నాకనవసరం. మీకు బతకాలనుంటే కష్టపడండి. అలా రాము మంచి పొలం తీసుకుని తల్లిదండ్రులను కాదని వేరే కాపురం పెట్టాడు. రంగయ్యకు మిగిలింది రాళ్ళు రప్పలతో నిండిన ఆ ఎకరం నేల మాత్రమే. ముసలివాళ్లైన రంగయ్య, సీతమ్మలను అనాథల్లా వదిలేశాడు. ఆ రోజు ఉదయం 9 గంటల సమయం. రంగయ్య ఆ పొలంలో నాగలితో దున్నుతున్నాడు. ఎండ నెత్తిమీదకొస్తోంది. రంగయ్య ఎడ్లని అదిలిస్తూ నాగలిని గట్టిగా నొక్కిపట్టి దున్నుతున్నాడు. సీతమ్మ రాళ్లను ఏరి పక్కన వేస్తోంది. అటుగా వెళ్తున్న గ్రామస్థుడు సోములు ఆగి పలకరించాడు. ఏం రంగయ్య, మండుటెండలో ఈ రాళ్ల గుట్టలో ఎంతని కష్టపడతావు? ఆ భూషయ్యగాడు నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ పనికిరాని భూమిని నీకు అంటగట్టిని నీలునా మోసం చేశాడు. భూమి తల్లి ఎప్పుడూ మోసం చెయ్యదు సోములు. మనం నమ్ముకుంటే అదే అన్నం పెడుతుంది. నీ నమ్మకం తగలయ్యా. ఆ భూషయ్యే మోసం చేశాడంటే నీ కడుపులో పుట్టిన కొడుకు కూడా నిన్ను మోసం చేశాడు కదయ్యా. వాడు మంచి పచ్చని పొలం లాక్కుని నిన్ను ఈ రాళ్లలోకి నెట్టేశాడు. నీ బతుకు ఇలా రాళ్లపాలైంది. అలా అనుకు సోములు. వాడు నా కొడుకు. వాడు ఎక్కడున్నా బాగుంటే చాలు. ఏదో ఒకరోజు ఈ రాళ్లే మా పాలిట రత్నాలవుతాయి. ఆ దేవుడి మీద భారం వేశాం. సోములు రంగయ్య వెర్రితనానికి జాలిపడుతూ వెళ్ళిపోయాడు. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ చద్ది అన్నం మూట విప్పింది. ఏమండి, సోములు అన్నది నిజమే కదా. మన రాత బాగోలేదు. రండి, పొద్దు నెత్తికెక్కింది. ఆ ఎడ్లని కాసేపు ఆపి ఈ చద్ది ముద్దలు తినండి. వస్తున్నా సీతమ్మ. 7 వానలు బాగా పడ్డాయి. నేల వెన్నపూసలా మెత్తబడింది. ఈ మూల కాస్త గట్టిగా ఉంది. ఇది దున్నేస్తే పని అయిపోతుంది. మీరు మరీను శరీరాన్ని ఇలా కరిగించుకుంటే ఎలా? కొడుకు ఉండి కూడా ఈ వయసులో ఈ కష్టం మనకు తప్పలేదు. ఇదిగో వస్తున్నా. మన రాత ఇంతేలే సీతమ్మ. ఏంటిది? ఏదో పెద్ద రాయి తగిలినట్టుంది. నాగిలి మొన విరిగిపోతే మళ్ళీ కమ్మరి దగ్గరికి పరిగెత్తాలి. రంగయ్య వంగి చేత్తో మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు. కాని అది రాయిలా లేదు. ఏదో లోహంలా, మట్టి పాత్రలా తగులుతోంది. ఇంకొంచెం తవ్వగా ఒక పాతకాలపు ఇత్తడి కుండ కనిపించింది. రంగయ్య గుండె దడదడలాడింది. వణుకుతున్న చేతులతో కుండ మూత తీసి చూశాడు. మధ్యాహ్నపు ఎండలో ఆ కుండ లోపల ఉన్న వస్తువులు తళతళ మెరిశాయి. అవి బంగారు నాణాలు. సీతమ్మా, ఇటు రావే, త్వరగా రా. ఇక్కడ చూడు ఏముందో. ఏంటండి, పామేమైనా ఉందా? పాము కాదు సీతమ్మా, సాక్షాత్తు లక్ష్మీదేవి. చూడు. సీతమ్మ కుండలోకి చూసి నోరు వెళ్ళబెట్టింది. అయ్యో దేవుడా, ఇవన్నీ బంగారు నాణాలా? మన పొలంలో ఈ కుండెక్కడిది? ఇది కల నిజమా? నిజమే సీతమ్మా, ఎవరో పూర్వీకులు దాచిన ధనంలా ఉంది. రంగయ్య ఆ కుండను భుజాన పెట్టుకుని ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకొచ్చాడు. గుడిసెలో దీపం వెలుతురులో ఆ నాణాలను చూస్తుంటే ఆ ఇల్లు మొత్తం బంగారు కాంతులతో నిండిపోయింది. ఏవండి, మన కష్టాలు తీరిపోయాయి. ఆ దేవుడే మనల్ని కరుణించి ఈ నిధినిచ్చాడు. ఇక మనం ఈ పూరి గుడిసెలో వానికి తడవక్కర్లేదు. మంచి పెంకుటిల్లు కట్టుకుందాం. ఇది చూసైనా మన కొడుకు రాము, కోడలు మళ్ళీ మన దగ్గరికి వస్తారేమో. రంగయ్య మౌనంగా ఆలోచిస్తున్నాడు. అతని ముఖంలో సంతోషం కంటే ఏదో తెలియని బరువు కనిపిస్తోంది. సీతమ్మ ఆగు. ఏంటండి? ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. ఈ పొలం మనం 10 ఏళ్ల క్రితం ఆ జమీందారు భూషయ్య గారి దగ్గర కొన్నాం.
అప్పుడు ఆయనకు డబ్బు అవసరమై పొలం అమ్మేశాడు. బహుశా ఇది వాళ్ళ తాత ముత్తాతలు దాచిన ధనమై ఉంటుంది. అయితే ఏంటండి, ఇప్పుడు భూమి మనది కదా, భూమిలో దొరికినవి కూడా మనదే కదా. కొడుకు వదిలేశాడు, మనకు దిక్కు లేదు అనుకున్నాం, ఇప్పుడు దేవుడే దిక్కయ్యాడు కదా. న్యాయం ప్రకారం ఇది మనదే కావచ్చు, కానీ ధర్మం ప్రకారం పరాయి సొమ్ము పాములాంటిది సీతమ్మ. అది మన దగ్గర ఉంటే మనశ్శాంతి ఉండదు. మనకు మన రెక్కల కష్టమే చాలు. ఈ సొమ్మును వాళ్ళకి ఇచ్చేయడమే ధర్మం. మీరు చెప్పింది నిజమేనండి. అనవసరంగా ఆశపడి పాపం మూటగట్టుకోవడం ఎందుకు? మనకు గంజో అమలో మన కష్టార్జితమే చాలు. పదండి, ఆ భూషయ్య గారికి ఇచ్చేద్దాం. భలే దానివి సీతమ్మ, నా మనసులో మాట చెప్పావు. రంగయ్య ఆ కుండను ఒక గోనె సంచిలో చుట్టి జమీందారు భూషయ్య దగ్గరికి వెళ్ళాడు. భూషయ్య వరండాలో కూర్చొని లెక్కలు రాసుకుంటున్నాడు. అయ్యా భూషణం గారు, అయ్యా దండాలయ్యా. ఏంట్రా రంగయ్య, ఏంటి పొద్దున్నే వచ్చావు? వడ్డీ కట్టడానికి వచ్చావా, లేక ఇంకేమైనా అప్పు కావాలా? అప్పు కాదు బావయ్యా. మరి ఏంటి చేతిలో ఆ మూట ఏంటి? ఈరోజు నేను పొలం దున్నుతుంటే ఈ మట్టి కుండ దొరికింది బాబయ్యా. ఇందులో అన్ని పాతకాలపు బంగారు నాణేలే ఉన్నాయి. భూషయ్య కళ్ళు మెరిశాయి. కుర్చీలో నుంచి ఒక్క ఉదుటున లేచాడు. బంగారమా? ఏది ఇటు పట్టుకురా. రంగయ్య ఆ కుండను భూషయ్య ముందు పెట్టాడు. భూషయ్య ఆ నాణాలను చేత్తో తాకి చూశాడు. అతని నోట్లో లాలజలం ఊరింది. మనసులో దురాశ పడగ విప్పింది. ఆ పొలం మీ దగ్గరే కొన్నాను కదా బాబయ్యా. బహుశా ఇది మీ తాతలు దాచిన ధనమయ్యుంటుంది. మనది కానిది మనకెందుకు అని తెచ్చి మీకు ఇస్తున్నాను. భూషయ్య ఆ కుండను చూస్తూ ఆలోచించాడు. వీడు పచ్చి అమాయకుడు చేతికి దొరికిన బంగారాన్ని తెచ్చి ఇస్తున్నాడంటే వీడి వెర్రితనం ఎంతదో అర్థమవుతోంది. వీడిని భయపెట్టి ఇంకొంచెం లాగితే పోలా అనుకున్నాడు. భూషయ్య ముఖం మార్చాడు. గంభీరంగా నటించాడు. ఒరే రంగయ్య, నువ్వు ఎంత మోసగాడివిరా! అదేంటి బాబయ్యా మోసమా? ఉన్నది ఉన్నట్టు తెచ్చిచ్చాను కదా. నువ్వు దొంగవిరా. మా తాతలు నా చిన్నప్పుడు చెప్పారు, ఆ పొలంలో 2 కుండలు బంగారం దాచారని. ఒక కుండలో పెద్ద నాణేలు, ఇంకో కుండలో చిన్న నాణేలు ఉన్నాయని చెప్పారు. నువ్వు ఒక కుండ దాచేసి పైకి నిజాయితీపరుల్లా నాకు ఒక కుండ తెచ్చిస్తావా? ఆ రెండో కుండ ఎక్కడ దాచావు? రంగయ్యకు కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటా బాబయ్యా. దేవుడి మీద ఒట్టు, నాకు ఈ ఒక్క కుండ మాత్రమే దొరికింది. అందులోంచి నేను ఒక్క నాణెం కూడా తీసుకోలేదు. కావాలంటే మా ఆవిడ సీతమ్మను అడగండి. నీ పెళ్ళాం నీ మాట చెబుతుంది. మర్యాదగా రెండో కుండ నా కూడా తెచ్చి ఇవ్వు. లేనిది నేనెక్కడి నుండి తేవాలి బాబయ్యా? ధర్మం తప్పకూడదని తెస్తే నన్నే దొంగను చేస్తారా? నాకే ఎదురు చెబుతావా? ఎంత పగుర్రా నీకు! పద, నడు రచ్చబండ దగ్గరికి. ఈ ఊరి పంచాయతీలోనే తెలుస్తాను. ఆ సర్పంచ్ రామదాసు గారే నీ పని చెబుతారు. సాయంత్రం 4 గంటలు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావిచెట్టు కింద సర్పంచ్ రామదాసు గారు కూర్చొని ఉన్నారు. ఆయన చాలా తెలివైనవారు. ఊరి జనం అంతా గుమికూడి ఉన్నారు. రంగయ్య చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడ్డాడు. సీతమ్మ పక్కనే ఏడుస్తోంది. భూషయ్య మీసం మెలేస్తూ నిలబడ్డాడు. ఏమయ్యా భూషయ్య, అసలు ఏం జరిగింది? రంగయ్య మీద దొంగతనం నేరం మోపావట? అవును సర్పంచ్ గారు, వీడు పచ్చి దొంగ. నా పూర్వీకులు నా పొలంలో 2 కుండలు బంగారం దాచారు. వీడు పొలం దున్నుతుంటే అవి దొరికాయి. కానీ వీడు ఏం చేశాడంటే దురాశతో ఒక కుండను దాంట్లో దాచేసి ఎక్కడ విషయం బయటపడుతుందో అన్న భయంతో నమ్మించడానికి ఒకే ఒక కుండను తెచ్చి నాకిచ్చాడు. నా రెండో కుండ నాకు ఇప్పించండి. గ్రామస్తులు గుసగుసలాడుకున్నారు. పాపం రంగయ్య మంచోడు కదా, ఇలా చేశాడా అని కొందరు, డబ్బు ఎవరినైనా మారుస్తుంది అని ఇంకొందరు అనుకోసాగారు. ఏమయ్యా రంగయ్య, భూషయ్య గారు చెప్పేది నిజమేనా? రెండో కుండ దాచేశావా? అయ్యా, రామచంద్రుడి మీద ఒట్టు, నాకు దొరికింది ఈ ఒక్క కుండే. దాన్ని తెరిచి చూసిన వెంటనే నా భార్యతో మాట్లాడి ఇది మనది కాదు, పాపమని వెంటనే తెచ్చి భూషయ్య గారికి ఇచ్చాను. నేను ఒక్క పైసా కూడా ఆశించలేదు. నన్ను నమ్మండి. ధర్మప్రభువులు మీరు. మాకు అబద్ధమాడే అలవాటు లేదు. కావాలంటే మా గుడిసె మొత్తం వెతకండి. సర్పంచ్ రామదాసు గారు కాసేపు దీర్ఘంగా ఆలోచించారు. రంగయ్య కళ్లలో నిజాయితీ, భూషయ్య కళ్లలో కపటం ఆయనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
భూషయ్య అత్యాశ గురించి ఊరందరికీ తెలుసు. సర్పంచ్ గారికి ఒక ఉపాయం తట్టింది. భూషయ్య గారు, ఒక్కసారి బాగా ఆలోచించి చెప్పండి. మీ తాతగారు ఖచ్చితంగా 2 కుండలు అని చెప్పారా? అవునండి, 2 కుండలే, ఇందులో అనుమానం లేదు. కవల పిల్లలాగా 2 కుండలు పక్కపక్కనే పెట్టారట. అయితే ఆ కుండల్లో ఏమున్నాయో కూడా చెప్పారా? చెప్పారు, రెండింటిలోనూ నిండా బంగారు నాణేలు ఉన్నాయి. సరే, ఇప్పుడు రంగయ్య తెచ్చిన కుండను తెప్పించండి. బంట్రోతో ఆ కుండను తెచ్చి సర్పంచ్ ముందు పెట్టాడు. గ్రామస్తులారా వినండి. భూషయ్య గారి మాటల ప్రకారం వారి తాతగారు దాచిన నిధిలో 2 కుండలు ఉన్నాయి. కానీ రంగయ్యకు దొరికింది ఒకే కుండ. రంగయ్య నిజాయితీపరుడు అని మనందరికీ తెలుసు. అతను అబద్ధం ఆడడు. అదేనండి నేను చెప్పేది. వాడు రెండోది దాచేశాడు. ఆగు భూషయ్య, తొందరపడకు. నా తీర్పు ఇంకా పూర్తి కాలేదు. భూషయ్య గారు, మీ తాతగారు దాచింది 2 కుండలు, కానీ ఇక్కడ దొరికింది ఒకటే కుండ. అంటే దీని అర్థం ఏంటి? ఈ కుండ మీ తాతగారు దాచింది కాదు. ఎందుకంటే మీవి 2 కుండలు ఉండాలి కదా. ఇది ఎవరో పాపం ఒకే కుండను దాచుకున్న వేరే అజ్ఞాత వ్యక్తిది అయి ఉండొచ్చు. అయ్యో, అదెలా కుదురుతుంది? అది నాదే. ఎలా కుదురుతుంది? నీవు 2 కుండలు కదా. రంగయ్యకు దొరికిన ఈ ఒక్క కుండ నీది అని నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఇందాక చెప్పిన 2 కుండల కథ అబద్ధం అని ఒప్పుకున్నట్టే. ఒకవేళ నీది 2 కుండల కథే నిజమైతే, ఈ ఒక్క కుండ నీది కాదు. నీ 2 కుండలు ఇంకా ఈ పొలంలోనే ఎక్కడో ఉండి ఉంటాయి. నువ్వే వెళ్ళి వెతుక్కో. భూషయ్యకు నోట మాట రాలేదు. తన గొయ్యి తనే తవ్వుకున్నాను అని అర్థమైంది. అది నాదే అని ఒప్పుకుంటే అబద్ధమాడినట్టు బయటపడతాడు. కాదు అంటే ఉన్న బంగారం పోతుంది. ఈ కుండ భూషయ్య గారి తాతల నాటి 2 కుండల సెట్టులోనిది కాదు కాబట్టి ఇది భూషయ్య గారిది కాదు. ఇది ఎవరో అజ్ఞాత వ్యక్తిది. అది ఇప్పుడు ఎవరికీ చెందదు కాబట్టి ఈ భూమిని కొనుక్కుని అందులో కష్టపడి దున్నుతున్న రైతు రంగయ్యకే ఇది చెందడం ధర్మం. గ్రామ పెద్దగా నేను ఈ కుండను రంగయ్యకే బహుమతిగా ఇస్తున్నాను. అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకున్న భూషయ్య అవమానంతో తల దించుకుని జనాల ఎగతాళి చూపుల మధ్య ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా, మీరు మా పాలిట దేవుడయ్యా. నిజాయితీకి ఎప్పుడైనా న్యాయం జరుగుతుందని నిరూపించారు. రంగయ్య, ఇది నీ నిజాయితీకి దక్కిన ఫలితం. ఆ రోజు నువ్వు ఆశపడకుండా తిరిగి ఇవ్వడానికి వెళ్ళావు చూడు, ఆ గుణమే ఈరోజు ఈ ధనాన్ని నీ సొంతం చేసింది. చూశారా అండి, మనం ధర్మంగా ఉంటే దేవుడే ఈ రూపంలో మనకు ఆశీర్వాదమిచ్చాడు. పరాయి సొమ్ము పాము అనుకున్నాం, కాని అది మన రాతనే మార్చే వరమైంది. రంగయ్య ఆ బంగారు నాణాలతో ఊర్లో కొంత భూమి కొనుక్కున్నాడు. పక్కా ఇల్లు కట్టుకున్నాడు. రంగయ్య ఆ ఆస్తిని తన స్వార్థానికి వాడుకోకుండా ఊర్లో కష్టాల్లో ఉన్న 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా జీవించాడు. భూషయ్య మాత్రం తన అత్యాశ వల్ల చేతికి వచ్చిన లక్ష్మీదేవిని పోగొట్టుకున్నానని జీవితకాలం బాధపడుతూనే ఉన్నాడు.